రైట్. మనతో పాటు ప్రస్తుతం తుంగ బాలు గారు ఉన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అద్దంకి దయాకర్ గారు అండ్ సామా రామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద. అన్న నమస్తే. నమస్తే. అన్న అసలు క్షుద్ర పూజలు ఉన్నాయి, వాటర్ని ఆపేస్తారు లేదా వర్షాలను ఆపేస్తారు అని వాళ్ళు వ్యాఖ్యానించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి ఏ విధంగా ఇదివరకు మాట్లాడిండు, సెక్రటరియట్లో లంక బిద్దలు ఉన్నాయి అంటే అనేక రకాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి మాటలు, ఆయన మాట్లాడినటువంటి మాటలను వీళ్ళు కూడా సేమ్ అదే లైన్లో ముఖ్యమంత్రి 100 అబద్ధాలు ఆడితే వీళ్ళు 101 అబద్ధాలు ఆడారు. ఎవరైనా చూస్తే నవ్వుకుంటారు ప్రజలు. కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు ఏ విధంగా పనిచేసారు, ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో అహర్నిశలు కష్టపడుతూ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ విషయంలో కూడా ఆయన బాధ్యత ఎంతవరకు ఉంది. ఇవాళ అసలు నాయకుని పట్టుకొని శుద్ర పూజలు చేసినట్టు సిగ్గుడాలే దయాకర్. కొంచెమైనా తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? తెలంగాణ ప్రజల కోసం చేయాల్సింది ఏంది? మీరు ఇచ్చినటువంటి హామీలు 420 హామీలు, 6 గ్యారెంటీలు, 8-9 డిక్లరేషన్లు ఇచ్చారు. వాటి మీద రివ్యూ చేయండి. మీకు ఒక ఎమ్మెల్సీ పదవి వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో మీరు కూడా ఉన్నారు. మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు మీకు ఒక ఎమ్మెల్సీ పదవి వచ్చింది, ప్రజలు అవకాశం ఇచ్చారు. మీరు ఏం చేయాలని దాని మీద చర్చ చేయండి. అనవసరమైన మాటలు మాట్లాడేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఎవరు ఊరుకోరు. దయాకర్ గారు, మీరు ఒకటంటే యువతల వైపుకి వెళ్ళి 100 అంటారు. మీరు చేసేటువంటి మాటలకు అనవసరంగా మాట్లాడుకుంటే అది చాలా రకాలుగా ఇబ్బంది పడతారు. మరి మేము మాట్లాడితే దానికంటే ఎక్కువ మాట్లాడతాం. దయాకర్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. కానీ మనకు సంస్కారం అడ్డం వస్తుంటుంది. మేము ఒక బీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ గల లీడర్గా, ఉద్యమ నాయకులుగా ఎదిగినాం కాబట్టి మాకు అవకాశం వచ్చినప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఒకవైపు అభివృద్ధి, సంక్షేమం 10 సంవత్సరాల్లో దాదాపు భారతదేశంలో అగ్రగామిలో నిలిపిన నాయకుడు కేసీఆర్ గారు. మీకు అవకాశం ఇచ్చిన ప్రజలు, మీరు అనేక దొంగ అబద్ధాలు ఆడి దొంగ హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు. ఈ అధికారంలోకి వచ్చిన కనీసం వాటి గురించి మాట్లాడండి. ఇలా నిరుద్యోగ భృతి ఉంది. దయాకర్ కూడా అనేక సందర్భాల యువత గురించి, నిరుద్యోగుల గురించి తిరిగిండు కదా. తిరిగిన సందర్భంలో ఇదే చికటిపల్లి కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, యూనివర్సిటీలో కూడా యువ నాయకుడుగా తిరిగిన దయాకర్ కావచ్చు, సామ రామ్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకా మిగతా ఎవరు బల్మూరి వెంకట కావచ్చు, వీళ్ళంతా తిరిగిరు. ఇలా నిరుద్యోగుల విషయంలో నిరుద్యోగ భృతి అన్నారు. తెలంగాణలో ఏ ఒక్క వ్యక్తికైనా, తెలంగాణ 33 జిల్లాలో ఒక్కరికైనా నిరుద్యోగ భృతి 4,000 ఇచ్చిరా? 30 నెలలు దాటిపోయింది. ఒక్క నిరుద్యోగానికైనా నిరుద్యోగ భృతి ఇచ్చిరా? మీరు కనీసం సిగ్గుండాలి. నోటిఫికేషన్ల విషయంలో వస్తే మీరు అంతా కూడా తప్పు చేసిరని ఒప్పుకుంటారు. ఎక్కడ పోయినా నిరుద్యోగులు మిమ్మల్ని చెప్పుదెబ్బలు కట్టే పరిస్థితికి వచ్చింది. మీరు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 2 లక్షల ఉద్యోగాలకి ఇలా 30 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 16-17 వేల ఉద్యోగాలు ఇచ్చారు. ఇలా ప్రజలంతా గమనిస్తారు. కానీ సరే ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నది. కనీసం నిరుద్యోగ భృతి, ఇలా మా ప్రభుత్వం అధికారం రాగానే నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు. ఒక్కరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చిరా? కనీసం స్కాలర్షిప్ల విషయంలోకి వస్తే స్కాలర్షిప్లు ఉన్న స్కాలర్షిప్ల కంటే పెంచిస్తాం. ఉన్న స్కాలర్షిప్లు కూడా ఇచ్చే దిక్కులేదు. మీరు మీ ప్రభుత్వాన్ని నడుపుతారు. మీకు దమ్ము ఉంటే, మీకు తెలివి ఉంటే మీరు పాలన మీద దృష్టి పెట్టండి. కనీసం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లా ఇవ్వాలి? కనీసం ఇవాళ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ విషయంలో ఇలా చాలామంది బీటెక్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, ఎంటెక్ కావచ్చు, ఇటు డిగ్రీ వాళ్ళు కంప్లీట్ చేసినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే కనీసం వాళ్ళు పై చదువులో కావచ్చు, కంప్లీట్ అయిన వాళ్ళు కనీసం ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తామంటే వీళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితి. మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల గురించి మీకు మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. మీరు నోరుంది కదా, అది నోరో మరి డ్రైనేజో తాటిమట్టనో ఇంకేదో దయాకర్కే తెలవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము వార్తలలో ఉంటాం, చర్చలో ఉంటాం అనేది తప్ప దయాకర్కు ఏమీ లేదు. దయాకర్ కేవలం రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి, ఆయన రేవంత్ రెడ్డికి భజన బృందంగా ఎమ్మెల్సీ తెచ్చుకుంటూ ఆయనకు భజన చేయడం తప్ప దయాకర్ చేసేది ఏమీ లేదు. నీకు దమ్ముంటే వీటి మీద చర్చ చేయి. వీటికి ఈ నిరుద్యోగ విషయం కావచ్చు, లేకపోతే మన విద్యార్థులకు సంబంధించింది కావచ్చు, అభివృద్ధికి సంబంధించింది కావచ్చు, సంక్షేమం సంబంధించిన ఒక దళిత నాయకులు, నువ్వు ఒక ఎస్సీ కమ్యూనిటీకి వెళ్ళి పోయినావు. నువ్వు కనీసం ఇలా సంక్షేమ విషయంలో ఎస్సీలకు సంబంధించింది దళిత బంధు ఉండే. దళిత బంధు ఇలా కేసీఆర్ నాయకత్వంలో ఎన్ని దళిత బంధులు ఇచ్చినావు? కనీసం మీ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయితే మీరు ఒక గుండె మీద చేసుకొని ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరికైనా మీరు దళిత బంధు ఇచ్చినావా? ఒక్కరికైనా ఇలా ఒక కుటుంబానికైనా దళిత బంధు ఇచ్చిందా? మరి ఎందుకు మీరు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు శుద్రబుద్ధులు చేస్తాడు హరీష్ రావు గారు, ఇంకో ఆయన కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉంటాడు. మరి అరే ఎక్కడ ఉంటేంద్రా నాయన? మీకు ఏ విధంగా అవకాశం ఇచ్చారో ప్రజలకు, మీరు ప్రజలకు ఏం చేయాలో చేసి చూపండి. మాకు అవకాశం ఉన్నప్పుడు ప్రజల పక్షాన కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా తెలంగాణ ప్రజల పక్షాన ప్రతి నిమిషం ఆలోచించి ఏ విధంగా అభివృద్ధి అందించారు, సంక్షేమం అందించారో చాలా గొప్పగా ప్రజలకు చేసి చూపించారు. వీళ్ళ ఆరోపణల వల్ల మీకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళకి పాలన చేతగాకనే ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే కేవలం వార్తలలో నిలబడాలి అని చెప్పేసి ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు అనుకో? 100% రెండు. ఒకటి పాలన చేతగాక, రెండోది వార్తలలో మేము మాట్లాడితే వార్తలలో
ఉంటాం, నిలబడతాం, వార్తలు చూస్తుంటారు. దయాకర్ అంటే ఈ విధంగా ఉంటుంది, బల్మూరి వెంకట అంటే ఇంకో ఈ విధంగా ఉంటుంది, రేవంత్ రెడ్డి అంటే ఆ విధంగా ఉంటుంది అని చెప్పి వార్తల విషయంలో వార్తలు నిలబడడానికి ఒకటైతే, రెండోది పాలన చేతగాకనే. పాలన చేతనైతే చేతనైన వాడు వీటి గురించి విమర్శించాడు. మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు, మీరు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఏది ప్రజల అవకాశం ఇచ్చినప్పుడు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలి, ప్రజలకు సంబంధించినటువంటి ఏంది, మనం ఇచ్చినటువంటి హామీలు ఏమేమి, ఎన్ని నెరవేరినాయి ఇప్పటి వరకు, ఇన్ని రోజులు అవుతుంది, దాదాపు ఏది 30 నెలలు దాటిపోయింది. మనం ఇచ్చినటువంటి మనకు ప్రజల అవకాశం ఇస్తే మనం ఎంతవరకు చేయగలిగినాము, ఇంకా ఏం చేయాలని దాని మీద దృష్టి పెట్టండి. అది చేయకుండా క్షుద్ర పూజలు చేస్తారని చెప్పేసి ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటూ కేవలం వార్తలో నిలవడానికి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు తప్ప ఎవడు కూడా ఊరుకోడు. ఖచ్చితంగా మీరు ఇస్తున్నటువంటి హామీలు ఏదైతే ఉందో ఖచ్చితంగా నెరవేర్చి తీరాలి. లేకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ మెడలు వంచైనా ప్రజలు ఎక్కడ కూడా తిరగనివ్వరు. ఏ ఊరికి పోయినా కూడా ఉరికిచ్చి కొడతారు. ఎందుకంటే ప్రజలు అంతా ఆగ్రహంతో ఉన్నారు, ఆవేశంతో ఉన్నారు. ఇలా కనీసం ఆ దేవుడు కరుణించి వర్షం పడదు కాబట్టి కనీసం రైతాంగం ఇలా కనీసం మినిమం కొంత నాటేసుకున్నటువంటి మీకు చేతగాక కనీసం కన్నపెళ్ళి పంపు జస్ట్ మోటార్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తారంటే అది ఆన్ చేసే చేత కాదు. కనీసం పాలన అందించదా బాబు ఇంకో విషయంలో కనీసం ఆ పిల్లలకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ ఇయర్ అంటే కనీసం అవి ఇవ్వలేకుండా గతంలో కేసీఆర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి బకాయిలను ఫీజు రియంబర్స్మెంట్ కట్టిండు. ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ ఎంత ఇవ్వాలనో అంత బడ్జెట్ ఇచ్చుకుంటా వ్యవస్థను అంతా విద్యా వ్యవస్థ అంతా ఒక గాడిలో పెట్టిండు. అనేక గురుకులాలు 1000కి పైగా గురుకులాలు తెస్తే విద్యా వ్యవస్థ అంతా కూడా ఇట్లా పోయింది. ఇవాళ ఏంటంటే విద్యా వ్యవస్థ విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలా రేవంత్ రెడ్డి గారు ఆ విద్యాశాఖ మంత్రిగా ఇలా ఇంజనీరింగ్ విద్యార్థులను పట్టుకొని ఏ విధంగా మాట్లాడతారు, వాళ్ళు క్రిమినల్ వేస్ట్ అనమాట. ఈయనకు కనీసం అవగాహన ఉన్నదా, అవగాహన లేక మాట్లాడుతున్నా ఆయన ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నాం. ఇలా దేశ వ్యవస్థ అంతా కూడా యువత మీద ఆధారపడ్డది, యువతనే నడిపిస్తుందని చెప్పేస్తే మొన్న జంజీలు ఫైట్ చేస్తే ఒక నీట్ విషయంలో ఖచ్చితంగా కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా పోరాటం చేసింది. అటువంటి విద్యార్థులు రేపు పొద్దుగాల ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేసేంత వరకు పోరాటం చేయాల్సి వస్తుంది. ఈయన కూడా రాజీనామా చేయక తప్పదు రేపు రానున్న రోజులు. ఎందుకంటే ఈయనకు కూడా చదువు రాదు. కనీసం చదువు రాకున్నా కనీసం తెలుసుకొనైనా కనీసం విద్యాశాఖను ఏ విధంగా నడపాలనేది తెలుస్తుంది. ఇలా యూనివర్సిటీకి వచ్చిపోయిండు, ఒకనాడు యూనివర్సిటీకి వచ్చి పేపర్ మీద రాసి ఇచ్చిపోయిండు. ఇవాళ ఏది ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, నేను యూనివర్సిటీలను ఇట్లా చేస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు కూడా ₹1 కూడా ఇవ్వలేని పరిస్థితి. అంటే ఈయన కనీసం అవగాహన లేదు. ఈయన దురదృష్టం మాత్రం తెలంగాణ ప్రజల విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, తెలంగాణ ప్రజలు విద్యార్థుల దురదృష్టం. కాబట్టి ఇటువంటి వ్యక్తులను ఎవరు కూడా క్షమించరు. ఎందుకంటే వీళ్ళు పూర్తిగా తెలంగాణ 10 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో ఏ విధంగా అభివృద్ధిలో ముందు పోయిందో ఇలా ఈ 3 సంవత్సరాల్లో ఎంత పాతాళానికి తొక్కబడ్డదో ఒకసారి ప్రజలంతా కూడా గమనిస్తారు. కాబట్టి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. అడుగున వీళ్ళను ఎంత ఇబ్బందికి, ఎందుకంటే వీళ్ళు ఎంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారో అంతకు డబల్ ఇబ్బంది పడే ప్రజలు బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీళ్ళకు కూడా బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఖచ్చితంగా ప్రజలే దానికి, ఎందుకంటే ప్రజలు ఏదో నమ్మి ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాయ మాటలు నమ్మి ఎందుకంటే ఈయన చేసినటువంటి వాగ్దానాలు, అనేక వాగ్దానాలు. అరే సంవత్సరంలో 2 లక్షల వరకు చాలామంది నిరుద్యోగుల తల్లిదండ్రులు ఆలోచించారు, 2 లక్షల ఉద్యోగాలను నమ్మించడు. ఫీజు రియంబర్స్మెంట్ పెంచిస్తున్నాడు, నిరుద్యోగ భృతిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఇవ్వలేక ఇవాళ ఈయన పాలన అందించలేక ఇటువంటి మాటలు రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి భజన బృందం కావచ్చు, అన్ని అబద్ధాలు మాట్లాడుకుంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసుకుంటూ పాలన కొనసాగిస్తారు తప్ప ప్రజలకు చేస్తున్నటువంటి ఏ హామీ కూడా నెరవేర్చే పరిస్థితిలో వీళ్ళు లేరు.